అమ్మ చెప్పండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో కొన్ని పథకాలు నేను ఇవ్వలేదు అసలు అంగన్వాడీ వాళ్ళకి, అవంతా ఫేక్, వాళ్ళకి వాళ్ళు ఓన్గా క్రియేట్ చేసుకొని అసత్యపు ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటున్నారు. దానికి ఏమంటారు? ఆయన అన్న మాట ప్రతిదీ కూడా అబద్ధమే. పాదయాత్రలో వచ్చినప్పుడు 2019లో పాదయాత్రకు వచ్చినప్పుడు తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుతా అన్నారు. అది అబద్ధమా? అది ఫేకా? అది అబద్ధమే కదా ఆయన చెప్పేది. రెండోది, తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచుతా అన్న పెద్ద మనిషి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమల్లో వచ్చింది. కనీసం ఇప్పటి వరకు కూడా అమల్లోకి మాకు తీసుకురాలా. మేము కోర్టుకెళ్ళి తెచ్చుకోమంటారు, మేమేం తెచ్చుకోం కోర్టుకెళ్ళి. సుప్రీంకోర్టు ఇచ్చింది కదా ఆల్రెడీ మాకు గ్రాడ్యుయేటీ ఇమ్మని, దాని ప్రకారం అమలు చేయాలి కదా. కనీసం 4.5 సంవత్సరాల కాలమైనా ఇప్పటి వరకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు మాకు పెంచరా. గత 21 సంవత్సరంలోని తెలంగాణలో 13,750 రూపాయలు జీతం పెంచారు. మాకు 1000 రూపాయలు పెంచితే 14,750 అవుద్ది, కానీ మాకు పెంచలా. అప్పుడు 2,250 రూపాయలు పెంచలా. తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 18,000 రూపాయలు జీతం అయింది. ఇప్పుడు 1000 రూపాయలు పెంచాలి. ఇప్పుడు చూస్తే ఇది టైం కాదు, ఇది టైం కాదని చెప్పి మరి ఉషశ్రీ చరణ్ గారు అంటున్నారు. అలాగే మరి బొత్స సత్యనారాయణ గారు 3 నెలలు ఆగండి అన్నారు. 3 నెలల కాలం వరకు నువ్వు ఉంటావా? అసలు ముందు నువ్వు ఉంటావా మా సమస్యలు పరిష్కారం చేయడానికి? హామీ ఇవ్వకోకుండా సమ్మె విరమించాలంటే ఎలా విరమిస్తావు? హామీ ఇవ్వు నువ్వు లేకపోతే నువ్వు తెలంగాణతో పాటుగా మాకు కూడా జీతం అలాగే చేయి, అప్పుడు మేము విరమిస్తాం. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా మాకు ఉత్తర్వులు ఇచ్చి శాఖాపరమైన చర్యలు తీసుకొని ఈరోజు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని తీసేస్తాడని నువ్వు సొంతగా ఇచ్చావు మాకు ఉద్యోగం. మేము పరీక్ష రాసాము, ఇంటర్వ్యూకి వెళ్ళాము, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాము, మెరిట్తో మేము ఉద్యోగాలకు వచ్చాం. 19 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి నేటికి. మళ్ళీ రేపు ఆగస్టు నెల వచ్చిందంటే 19 నెలపై 20 సంవత్సరాలు వస్తుంది. మేము మా కష్టపడి మేము ఉద్యోగాలు సంపాదించుకుని నువ్వెవరు తీయటానికి? నువ్వు ఎంతమందిని ఉద్యోగాలు చేస్తావు? 1,08,000 మంది రోడ్డు మీద ఉన్నాం. ఈ 1,08,000 మందిని రోడ్డు మీదకి మమ్మల్ని కూర్చున్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళు పెడతావా? నువ్వే నిర్ణయించే సచివాలయ సిబ్బంది ఏమాత్రం మేము చేస్తున్నట్టు వర్క్ అక్కడ చేస్తున్నారు స్కూల్లోని. మేము ఈరోజు సెంటర్కి 9 గంటలకు వచ్చాను, సాయంత్రం 5 అవుతుందో 6 అవుతుందో తెలియదు. రాత్రి 10 అయ్యే వరకు మా ఫోన్లు, నీవే ఇచ్చావు ఫోన్లు, ఏదో ఫోన్లు అవి పనిచేయవు. ఆ ఫోన్లో మళ్ళీ పనిచేస్తున్నా మేమేమో ఎప్పుడు సమయం చూడకుండా నువ్వు మెసేజ్లు పంపుతావు. మేము ఆ మెసేజ్ చూసి మేము వెంటనే రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మేము నిద్రపోతున్నావు అని అడుగుతావు. ఇప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? 25 సంవత్సరాల నుండి రోడ్డు మీదకి వచ్చాం మేము, 25 రోజుల నుండి మేము రోడ్డు మీద ఉన్నాం. నువ్వు నిద్రపోతున్నావా? ఇప్పుడు నీకు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, మాకు రాజకీయ పార్టీ అండగా ఉందండి. ఏ రాజకీయ పార్టీ ఉంది? నువ్వే కదా రాజకీయం చేసేదంతా. మొత్తం నీ రాజకీయంతోనే కదా మమ్మల్ని ఈ విధంగా రోడ్డు మీదకి ఇచ్చావు. రాజకీయ పార్టీలతో మేమేం చేయట్లా. మేము స్వసిద్ధంగా మేము సమ్మె చేస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మా యొక్క గోడు నువ్వు వినకపోయావా? నిన్ను ఎలా గద్దె దింపాలో మాకు బాగా తెలుసు. మాకు ఏ రాజకీయ పార్టీలు అండగా లేవు. మా సొంతంగా మేము 4 రోజులు జీతం పణంగా పెట్టి మేము రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పటికైనా సరే నువ్వు కళ్ళు తెరు. నువ్వు ఇచ్చేటువంటి 11,500 జీతంతోని సెంటర్ అద్దెలు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, తర్వాత మళ్ళీ పిల్లలకు కాన్వెంట్స్ బిల్స్ పెడుతున్నాం. అందులోనే మేము నువ్వు జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అని పెట్టావు ఈ మధ్యకాలంలో. దానికి ఒక టెంట్కి వచ్చి 5,000 6,000 రూపాయలు మా సొంత డబ్బులు ఖర్చు పెట్టాం. నువ్వు ఇచ్చేటువంటి 11,500 జీతంతో మేము చేస్తున్నామా? అవి సరిపోతున్నాయా అసలు? మాకు అవి సరిపోతున్నాయా? నీకు 10 నిమిషాలు బయటకు వస్తే 11,500 ఒక పక్కకు రావు. మేము 30 రోజులు కష్టపడుతున్నాం. 30 రోజులు కష్టపడితే 11,500 జీతం ఇవ్వడానికి 3 నెలలు తిప్పుతావు, 4 నెలల జీతం ఆపుతావు, 1 నెల జీతం వేస్తారు, 5 నెలల రెంట్లు ఆపుతారు, 1 నెల వేస్తారు. ఎలా బ్రతకాలి మేము? ఈ విధమైనటువంటి గోడు కోసం మేము రోడ్డు మీదకి వచ్చి మా యూనియన్ నాయకుల అండతో మేము రోడ్డు మీదకి వస్తే ఏ రాజకీయ పార్టీ మాకు అండగా ఉంది? ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ద్వారా మేమేం చేయట్లేదు. మేము చేసేది స్వచ్ఛందంగా CITU తరపున మేము నిలబడ్డాం. CPM పార్టీయే మాకు అండ, CITU మా సంఘం, ఆ సంఘం తరపున మేము అండగా ఉండి మేము చేస్తున్నాం. ఒక్కసారి నువ్వు గ్రహించు. ఎప్పటికైనా నువ్వు కనుక కళ్ళు తెరిచి నువ్వు గద్దె దిగి మా యొక్క గోడు వింటావా సరే, లేకపోతే నిన్ను ఏ చేత అయితే నువ్వు నీకే కాదు బటన్ నొక్కడం మాకు తెలుసు కనుక నీకు బటన్ నొక్కి అదే బటన్తో నిన్ను కింద దింపడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న కాలం తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం.